అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో భూదాహం ఏ విధంగా వాళ్ళ నాయకులు కావచ్చు, అప్పటి మంత్రులు కావచ్చు, ఏ విధంగా పేదల భూములు, ప్రభుత్వ భూములను ఆక్రమించారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ భూములకు సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు తీసే పనిలో ఉంది. అందులో భాగంగా తాజాగా చూసుకుంటే రెవెన్యూ శాఖకు సంబంధించి 4.7 లక్షల ఎకరాల భూములన్నింటినీ కూడా అసైన్డ్ భూముల పరిధిలో నుంచి తొలగించి వేసి వాటన్నిటిని కొల్లగొట్టారని చెప్పేసి ఆరోపణలు రావడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పటి మంత్రులు కావచ్చు, వాళ్ళ నాయకులు, ఒక కౌన్సిలర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కొన్ని వేల ఎకరాలు ఏ విధంగా అసలుకి రెవెన్యూ శాఖలో అంతుబట్టలేని విధంగా దోచుకున్నారు. అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం కొంతమంది ప్రత్యేకంగా నాయకులకు సంబంధించి బయటకు రావడం జరిగింది. ఇటీవల పెద్దిరెడ్డి గారికి సంబంధించి కూడా. అయితే ఇప్పుడు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా 4.7 లక్షల ఎకరాల భూముల్ని అసైన్డ్ భూముల నుంచి తొలగించి వేసి వాళ్ళు అక్రమంగా దోచిపెట్టుకుని చెప్పేసి ప్రాథమికంగా విచారణలో బయటకు రావడం జరిగింది. ఇంతేనంటారా? వాస్తవంగా లెక్కలు ఇంకా ఇది ఎక్కువ ఉండొచ్చు అంటారా? మనం ప్రతి కుటుంబంలో కూడా చిన్నపిల్లలు, మరీ పసిపిల్లలు ఏదైనా మారం చేస్తున్నా, వాళ్ళు అన్నం సరిగ్గా టైంకి తినకపోతున్నా, అల్లరి చిల్లరిగా వ్యవహరిస్తున్నా కూడా పెద్దాళ్ళు ఒక మాట చెప్పి భయపెడతారు. బూచాడు వస్తున్నాడు. సహజంగానే ఆ బూచాడు ఎలా ఉంటాడో పిల్లలకు తెలియదు, ఇది చెప్పే పెద్దలకు కూడా తెలియదు. కానీ ఆ బూచాడు అనగానే పిల్లలు మాత్రం ఆ మారం మానేస్తారు. ఒక రకమైన భయాన్ని పిల్లలకు సృష్టించి భయపెడతారు. అయితే ఇది ఒక ఇల్యూషన్. లేని భయాన్ని ఆ పిల్లల్ని కంట్రోల్ చేయడం కోసం ప్రధానంగా తల్లులు వాడతారు. కానీ ఇక్కడ బూచోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఈ బూచోళ్ళు మాత్రం అడ్డగోలుగా ప్రజలకు సంబంధించిన, ప్రభుత్వాలకు సంబంధించిన, అలాగే ధార్మిక సంస్థలకు సంబంధించిన, దేవాలయాలకు సంబంధించిన, దాతలు విరాళంగా ఇచ్చిన అన్ని రకాల ఆస్తుల్ని చెరబట్టడానికి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక రకమైన విశృంఖలత్వాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తమ నాయకుల భూదాహాన్ని తీర్చుకోవడం కోసం ఒక కొత్త వినూత్న పందా ఎంచుకున్నారు. ఆ పందా ఏంటి అంటే 596 జీవో. ఈ జీవో ఏం చెప్తుంది? గత ఎన్నో ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాల క్రితం నుంచి కూడా భూమి లేని పేదలకి వాళ్ళకి కూడా భూమి హక్కు కల్పిస్తూ అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చారు. ఓకే. ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఏంటంటే 1976లో అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే ఎవరి పేరిటైతే పట్టా ఇష్యూ చేయబడిందో వాళ్ళు, వాళ్ళ వారసులు ఆ భూమిని అనుభవించే హక్కే తప్ప అమ్ముకోవటానికి వీల్లేదు. అంటే ఒకవేళ ఎవరైనా అది అసైన్మెంట్ ల్యాండ్ అని చెప్పని తెలియక కొన్నా ఆ కొనుగోలు లావాదేవీ చెల్లుబాటు కాదు. ఇది 1976లో అంటే పేదలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం, దళితుల కోసం అసైన్మెంట్ భూములు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ పేదరికాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని వాళ్ళకి ఏదో ఒక కుటుంబ అవసరాలను రాగానే భూమి నాకు ఇచ్చేస్తే నీ అవసరం తీరుస్తాను అనేవాళ్ళు ఎంటర్ అయిపోయి వాళ్ళని మళ్ళీ నిరుపేదలుగా మారుస్తారనే ఉద్దేశంతో అమ్ముకునే హక్కు లేకపోతే దాన్ని వ్యవసాయం చేసుకొని దాని మీద ఫలసాయం వరకు అనుభవిస్తూ భూమిని కాపాడుకోగలుగుతారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ నిషేధాన్ని పెట్టడం జరిగింది. ఆ రోజు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు, అసైన్మెంట్ యాక్ట్ని. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. 20 సంవత్సరాలు మీ కుటుంబ ఆధ్వర్యంలో కనుక అసైన్మెంట్ భూమి ఉంటే మీకు ఆ భూమి మీద అన్ని హక్కులు కల్పిస్తాం. అంటే మీ ప్రైవేట్ ఆస్తికి ఏ హక్కు ఉంటుందో ఆ హక్కు మీకు కల్పించేస్తాం. ఓకే. మీరు దాన్ని అమ్మేసుకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. గత ప్రభుత్వాలేమో వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు, వాళ్ళకి కూడా భూమి హక్కు ఉంటే ఆత్మగౌరవంతో బతుకుతారని చెప్పని హక్కు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో మీరు అమ్ముకోండి, పప్పు బెల్లాల కింద పంచుకొని తినేసేయండి అని చెప్పని ఈ చట్టం తీసుకొచ్చారు. సరే, ఈ చట్టం తీసుకొచ్చారు. ఎవరైనా ఇప్పుడు ఏ ఎమర్జెన్సీ అవసరంలో ఉన్న రైతు
ఒకవేళ గతంలో తన పేరిట భూమి ఉన్నా అది అసైన్మెంట్ ల్యాండ్ అవడంతో దాని మీద ఒక అప్పు తెచ్చుకోలేని పరిస్థితి, రెండోది దాన్ని అమ్ముకోవడానికి కూడా వీలుగాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదైనా కష్టం అవసరం ఉండి అమ్ముకుంటారే అనుకుందాం మనం. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ యాక్ట్ తీసుకొస్తున్న సమాచారం వీళ్ళకుంది, వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే విలువైన అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయో, అంటే ఇప్పుడు హైదరాబాదు నగరంలో కూడా కొన్ని అసైన్మెంట్ ల్యాండ్లు ఉన్నాయి. అవి అసైన్మెంట్ ల్యాండ్లు కావటానే లావాదేవీలు జరగల వాటి మీద. కానీ ఒకవేళ లావాదేవీ జరగటానికి ఆస్కారం ఉంటే ఆ భూమి విలువ ఇవాళ ఎకరం 70-80 కోట్లు ఖరీదు చేసే భూములు కూడా ఉన్నాయి. అంటే అర్బన్ ప్రాపర్టీసు, రియల్ ఎస్టేట్ పరంగా విలువైన ప్రాపర్టీస్ ఉంటే వాటిని వీళ్ళు ఏం చేశారు, ఆ యజమానులను అప్రోచ్ అయ్యారు. మీ ఆస్తి మాకు అమ్మండి సార్, ఇది అసైన్మెంట్ ల్యాండ్ మీకు రిజిస్టర్ చేయడం కుదరదు, నీకెందుకే అవన్నీ మేము చూసుకుంటాం గవర్నమెంట్లో, మామూలు ఓపెన్ మార్కెట్లో ఎకరం ₹1 కోటి ఉంది, నీకు 20 లక్షలు ఇస్తాం. అతను అసలు అమ్ముకోవడానికి ఆస్కారం లేదు కదా, 20 కాదులేండి ఇంకో 10 ఇవ్వండి అని బేరాలు కుదుర్చుకొని అతనికి కొంత అమౌంట్ ఇచ్చేసి అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిమెంట్లు చేసేసుకొని అప్పుడు యాక్ట్ తీసుకొచ్చారు. అంటే అసలు పట్టాదారులకి యాక్ట్ వస్తున్న సమాచారం బయటికి తెలియనీయకుండా వీళ్ళు కొనుగోలు ఒప్పందాలు కుదిర్చేసుకొని అప్పుడు యాక్ట్ తీసుకొచ్చారు. దీన్ని ఏమంటారు, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని నిర్ణయం జరగకముందే తెలుగుదేశం నాయకులు అక్కడ భూములు కొన్నారు, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు. వాస్తవంగా రాజధాని నిర్ణయం జరిగినాక తెలుగుదేశం నాయకులు భూములు కొన్నారు, లేదు అసలు రాష్ట్ర విభజన కూడా జరగకముందు అక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అంటే రాజధాని అక్కడ వస్తేనే సంగతి కాదు, అసలు రాష్ట్ర విభజనే జరగల. రాష్ట్ర విభజన జరిగినాక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ ప్రాంతంలో రాజధాని పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, అసలు రాష్ట్ర విభజన కూడా జరగకముందు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి పలానా ప్రాంతంలో రాజధాని నిర్ణయం అని చెప్పని జరగకముందు ఈ మీన్ టైంలో ఎవడు కొనలా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడర్ ట్రేడింగ్ అని నానా రచ్చ చేశాడు. అసలు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది, ఇప్పుడు వైసీపీ నాయకులు చేసింది అసలు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్. ఈ విధంగా ఈ అసైన్మెంట్ భూములు ఈ 596 జీవో వచ్చిన తర్వాత ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు పొందిన ఎక్స్టెంట్ ఎంతో తెలుసా, 13,59,000 ఎకరాలు. 13 లక్షల ఎకరాలు, 13,59,000 ఎకరాలు. ఓకే, 13,59,805 ఎకరాలు ఓవరాల్గా. అందులో 4,72,000 ఎకరాలు 20 సంవత్సరాల కాల పరిమితి పూర్తి కాకుండానే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. అంటే 20 ఏళ్ళని జీవోలో మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇన్ని లక్షల ఎకరాలు ఒక గుంపుగా గుండుగుత్తగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారు కదా, ఆ వేడిలో ఏం చేశారంటే 20 ఏళ్ళు కాల పరిమితి పూర్తి కాకపోయినా మనమే ప్రభుత్వంలో ఉన్నాం, మోహన్ బాబుది సినిమా డైలాగ్ ఉంటుంది, ఊరు మనదే తోసే రుద్రయ్య అని చెప్పని. అలాగే వీళ్ళు కూడా మన ప్రభుత్వం, మన అధికారులు, మనం కొనుక్కుంటున్నాం, అధికారులు కూడా మన నాయకులే కదా అని చెప్పని ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. సార్ ఇదేం సార్, ఇది 15 ఏళ్ళే కదా అసైన్మెంట్ ఇచ్చి అని చెప్పని అడగలా, వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఆరోపణలన్నీ వెలువెత్తిన నేపథ్యంలో లోతైన విచారణ జరిపితే విస్తుపై వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ 4,72,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ అయినాయి అని అంటే ప్రాపర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వకున్నా ఓ పెద్ద అవినీతి భాగవతం చెలరేగినట్టే కదా. ఖచ్చితంగా. అంటే నాయకులు, అధికారులు కలిసి చేసిన నెక్సెస్ ఇది. మనం రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళు, శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లాలో రాయదుర్గం కర్ణాటక బోర్డర్ వరకు ఎటువైపు అన్న వెళ్ళు, నీకు ఎకరం 20 లక్షలు 10 లక్షలు ఎంత భూమి ఉందా? తక్కువలో తక్కువ అనుకున్నా ఎకరం 20 లక్షలు చేస్తుంది. ఇక మరీ అడవులు కొండలు గుట్టలు అంటే చెప్పలేం, కానీ యావరేజ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనుకుంటే 20 లక్షలు ఏంది ఎక్కడా భూమి లేదు. కొంచెం పట్టణాలకు దగ్గరగా అంటే 50 లక్షలు 70 లక్షలు ₹1 కోటి ఉంది. మరి 4,72,000 ఎకరాలు అంటే ఆన్ అండ్ యావరేజ్ 20 లక్షలు అనుకుంటే సుమారుగా ₹1,00,000 కోట్ల భూములు. నేను చాలా బాటం ప్రైస్ చెప్తున్నా. ₹1,00,000 కోట్ల భూములు
అనాథరైజ్డ్ అంటే 20 సంవత్సరాల క్రైటీరియా మీట్ అవ్వకపోయినా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారు. దీంట్లో 24,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయినాయి. అసలు ఫ్రీ హోల్డ్ ఇవ్వడానికి ఆస్కారం లేదు, దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి? 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అరాచకానికి పాల్పడింది. అవినీతి మాటున అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వాళ్ళ నాయకులు వీళ్ళకి చేతులు తెరిపారు అధికారులకి, అధికారులు వాళ్ళకి ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీని మీద విజిలెన్స్ విచారణ జరిపింది. రెవెన్యూ రికార్డులు మొత్తం వెరిఫై చేసిన తర్వాత ఈ 13,59,000 ఎకరాలకు సంబంధించి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ అయిన మొత్తం లావాదేవీలు పరిశీలిస్తే దాంట్లో 4,72,000 ఎకరాలు అసలు కండిషన్స్ మీట్ అవ్వకుండా ఇచ్చారు. మరి అటువంటప్పుడు ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు రద్దు చేయాలి, మళ్ళీ తిరిగి నిషేధ లిస్టులో చేర్చాలి, నిషేధిత జాబితాలో చేర్చాలి. ఇప్పుడు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయినాయి, ఆ సేల్ డీడ్ కూడా క్యాన్సిల్ చేయాలి. అమ్ముకోవడానికి హక్కు లేని భూమికి తప్పుడు ధృవీకరణ ఇచ్చి తప్పుడు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. వీటిని మొత్తాన్ని రద్దు చేయాలి. అయితే ఇక్కడేంటి, ఈ అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని తేలుగుట్టిన దొంగలు అంటారు. ఇప్పుడు అయ్యో మా భూమి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పని అరవటానికి కూడా వీల్లేదు. దొంగతనానికి వచ్చావు, తేలుగుట్టింది, నువ్వు అయ్యో నిప్పన్న పెద్ద గరిచావా వాళ్ళు నిద్రలేగుస్తారు, దొరికిపోతాడు. కాబట్టి అరవటానికి కూడా వీల్లేదు. ఇదే నిప్ప సలపరం చంపేస్తూ ఉంది. ఇప్పుడు ఇది కూడా అంతే. మంచో చెడో రూపాయి ఆస్తి పావలాకి ఏమో కొన్నారు, పావలైనా పెట్టుబడి పెట్టారుగా. ఇప్పుడు ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, మళ్ళీ నిషేధ జాబితాలోకి వెళ్తుంది. నిషేధ జాబితాలోకి వెళ్ళటమే కదా, అసలు అసైన్మెంట్ల ఓనర్లకి వెళ్ళిపోద్ది భూమి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన డబ్బు ఇక ఈ యొక్క పంచాయతీలు మళ్ళీ నా డబ్బు నాకు ఇవ్వమంటాను. మాకేం సంబంధం, నీకు సంతకం పెట్టేసాం మేము, అప్పుడు నీ తెప్పలు నువ్వు అంటారు వాళ్ళు. మా దగ్గర అయిపోయినాయి, ఖర్చు అయిపోయినాయి అంటారు. ఇంకేం ఉండదు. సో 100కి 100 పాళ్ళు ఈ అక్రమాలకు పాల్పడ్డా 4,72,000 ఎకరాలు అంటే ప్రాపర్గా వెరిఫై చేసుకొని నిర్ధారణ చేసుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన భూములకి వెరిఫై చేసుకోకుండానే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చారంటే అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు అంటే విఆర్ఏ స్థాయి నుంచి విఆర్ఓ స్థాయి వరకు, సర్వేయర్ వరకు, ఆర్ఐ వరకు, ఎంఆర్ఓ వరకు, ఆర్డీఓ వరకు ఇంతమందికి తెలిసి జరిగాయి అనంటే ఇన్ని అక్రమాలు. ఖచ్చితంగా వీటి మీద లోతైన విచారణ జరగాల్సిందే. ఇప్పటికీ తేటతల్లమైన ఈ అంశాల ప్రాతిపదికగానే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, రెవెన్యూ మినిస్టర్ దగ్గర నుంచి, నాటి ధర్మాన ప్రసాదరావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి రెవెన్యూ సెక్రటరీ దగ్గర నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి, ఆర్డీఓల దగ్గర నుంచి మనం ఒక్కడు సినిమాలో చూస్తాం. ఎంతమంది అయితే బాధ్యులు ఉంటారో అంతమందిని సస్పెండ్ చేయమని చెప్పని ఆదేశాలు ఇస్తాడు అర్జున్ సీఎంగా సినిమాలో. ఇవాళ ఈ అంశంలో కూడా అంత లోతైన విచారణ జరగాలి, అంత కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంతమంది బాధ్యుల్ని ఉద్యోగ విధుల్లో ఒక్క క్షణం కూడా ఉండనీయకుండా వాళ్ళని బయటికి తరివేయాలి. ఇన్ని లక్షల ఎకరాలు అక్రమంగా కొంతమందికి స్వాధీనం కావడానికి, అన్యాక్రాంతం కావడానికి సహకరించారనంటే పేదల కోసం దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు వాళ్ళు ఏదో రకంగా నిలదొక్కోవటం కోసం ఇచ్చిన భూముల్ని పెద్దలకి కట్టబెట్టే ప్రయత్నం చేశారంటే ఈ అధికారుల్ని, నాయకుల్ని ఒక్క క్షణం కూడా ఉపేక్షించకూడదు. ఇప్పటి వరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి రాకపోబట్టి వీటికి వరకు పరిమితమైంది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అమల్లోకి వచ్చినట్టయితే ఈ 13 లక్షల ఎకరాలకు తోడు ఇంకొక 50 లక్షల ఎకరాలు, 70 లక్షల ఎకరాలు ప్రజలకు సంబంధించిన ఆస్తులను కూడా ఇదే విధంగా వివాదాస్పదం చేసుండేవాళ్ళు వీళ్ళు. చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా ఇంతటి భారీ భూదోపిడి గురించి మీదైన శైలిలో చక్కగా వివరించారు. కూటమి ప్రభుత్వం సాధ్యమైన త్వరగా వీటి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.